హీలింగ్ వాస్తుకి స్వాగతం మిత్రులారా. గురుదేవులను అందరినీ తలుచుకుంటూ ఆయాది గణన బేస్ చేసుకొని స్థాపత్య ధర్మం ప్రకారము మన నరసరావుపేటలో కేవలం 150 గజాల్లోనే ఒక 3 అంతస్తులు మనం వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆ స్థితికి వచ్చింది. ఈ స్థితికి రావడానికి మేస్త్రి గారు చాలా సహకారం అనేది అందించారు, పెద్ద ఆయన. అదే రకంగా ఇంటి ఓనర్ కూడా అందించారు. సో ఒక కామన్ మ్యాన్కి 150-200 గజాల్లో కట్టుకునే కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక డిజైన్ అనేది ఇంతమంది వాస్తు పండితులు యూట్యూబ్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఇంతమంది ఉన్నప్పుడు ఎవరిని చూస్ చేసుకోవాలి? స్థాపత్యవేదం విభిన్నంగా కనపడుతుంది. మన స్థాపత్యవేదం వచ్చిన తర్వాత ఎవరిని చూస్ చేసుకోవాలి? ఈ విషయాల్లో కొంచెం కన్ఫ్యూజన్స్ లోనయ్యి కాస్త మనస్సాక్షి చెప్పినట్టు వినేవాళ్ళు వాళ్ళ మనస్సాక్షి విని వెళ్తుంటారు. అలాగా వారి పేరు అనిల్ గారు మమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది. తద్వారా మాకు కొంత రియల్గా చెప్పాలంటే మాకు జీవనోభృతి కల్పించారు ఆయన కొన్నాళ్ళ పాటు. సో అనిల్ గారు, మీరు మమ్మల్ని చూస్ చేసుకునే వరకు, మమ్మల్ని కాల్ చేసే వరకు ఒక ఓనర్గా ఇన్ని రకాల పండితులు, ఇన్ని రకాల జ్ఞానాల మధ్య ఈ జ్ఞానాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి? లేకపోతే ఈ జ్ఞానం చెప్పే పలానా శ్రీనికుమార్ అండ్ టీమ్ మమ్మల్ని ఎలా చూస్ చేసుకోవాలనిపించింది? దయచేసి ఏమైనా ప్రేక్షకులకు అది వాళ్ళు ఖచ్చితంగా కొంత తెలుసుకోవాలి. మాది నరసరావుపేట అండి, అనిల్ కుమార్ నా పేరు. వాస్తు అంటే ఏమంటే మనం జనరల్గా చాలా సాధారణంగా తీసుకుంటాము. ఒక చిన్న కట్టడము, పెద్ద కట్టడము మనం ఉండడానికి నీడనిస్తుంది. అటువంటి నీడనిచ్చే తల్లి లాంటిది అమ్మ. ఇటువంటి భూమిని మనం ఏ విధంగా ఉండాలి అంటే, మన ఒంటిపై ఉన్న వస్త్రాలు ఎలా అయితే మనం తీసుకుంటామో ఆ ఇంటిని కూడా అట్లా నిర్మించుకోవాలనేది ఒక భావన. దీనికి ఎట్లాగా నేను వెళ్ళాలి అంటే, ఎంతోమంది ఇప్పుడు జనరల్గా వాస్తు, గృహవాస్తు అట్లాగా ఎన్నో రకాలుగా మహావాస్తు ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ అక్కడ చెప్పే మన పుస్తకాల్లో ఉన్న థియరీ వేరు, అక్కడ ప్రాక్టికల్గా వచ్చే పద్ధతి వేరు. కానీ నేను దీనిలో ఎంతమట్టుకు నేను బాగా తీసుకోవాలనేది నేను ఎంతో మదన పడ్డాను. అంటే మదనం అంటే మనం వెతుక్కున్నాను అన్నమాట, వెతికాను. సో ఈ తరుణంలో భగవంతుడు నాకు అదృష్టం ద్వారా రావటం ఏంటంటే, మా గురువుగారు శ్రీనికుమార్ గారు వారి వీడియోలు చూసి నాకున్న డౌట్స్ అసలు టోటల్గా ఏంటి వాస్తు ధర్మంలో, ఇంకా ఇది స్పెషల్ ఏంటి, మనకి ధర్మాన్ని ఇస్తుంది అన్న ఉద్దేశంతో కొన్ని రోజుల తరబడి కూడాను, ఒక 15 రోజులు 20 రోజులు ఉన్న వీడియోలని గురుగారు వాళ్ళే చూసి, వాళ్ళ అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి, ఈ ధర్మం ఏంటి అనేది చూసుకున్న తర్వాత నేను గురుగారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో వారు అసలు ధర్మాన్ని కూడాను మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా ఉంటుంది ప్రాసెస్, నువ్వు చేయగలవా, నువ్వు మాతో జర్నీ చేయగలవా అని అడిగినప్పుడు, గురుగారు నేను తప్పకుండా నేను చేస్తాను, నేను ఎంతో దీని గురించి శోధించుకుంటున్నాను. సో భగవంతుడి దేవుల మీరు వచ్చారని అడిగిన తర్వాత నాకు ఇదిగో ఈ మందిరాన్ని ఇవ్వడం గురుగారి చేతుల నుంచి జరిగిందన్నమాట. ఇది ఒక గృహం కాదండి, ఒక మందిరం. ఇది ఈ మందిరంలో ఎంతమంది అయితే మనం ఉంటామో ఆ మందిరాన్ని, అందులో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను అంత అత్యద్భుతంగా మనల్ని డెవలప్ చేయాలి అంటే అది చాలా అద్భుతమైన కొలతలు, ఆ క్యాల్కులేషన్ వేరు అసలుకి. ఆ పద్ధతులు కానీ మనం జనరల్గా అనుకుంటున్న క్యాల్కులేషన్ కాదండి. ఇది చాలా ఎంతో రీసెర్చ్గా చేసి దాన్ని అసలు వాస్తులో ఏం చెప్పారు అది అక్కడ ఆ కొలతలు ఒక పేపర్లో ఇచ్చిన డిజైన్ ఏదైతే ఉందో ఆ మండల్లో కూర్చోబెట్టారు గురుగారు. దాన్ని అలా ఇచ్చిన తర్వాత నేను యాక్చువల్గా బిజినెస్ వ్యాపారం చేస్తుంటాను. గతంలో ఉన్న నా మనస్తత్వం వేరు, ఆ మండలిలోకి వెళ్ళి అక్కడ గ్రౌండ్లో కూర్చున్న తర్వాత నా మైండ్ సెట్ వేరు. సో ఇది ఏమంటే ఇది చాలా అద్భుతంగా నేను ఫీల్ అవుతున్నాను. ప్రతి దానిలో చాలా నిదర్శనాలు కూడా నాకు ఉన్నాయన్నమాట. సో ఈ విషయంలో ఏంటంటే గురుగారు ఒకటే ఇచ్చారు, నువ్వు జర్నీ చేయగలుగుతావా అని అన్నప్పుడు గురుగారు నేను జర్నీ చేస్తానండి నేను ఖచ్చితంగా అని చెప్పేసి
వారి ద్వారా మా కోటేశ్వరరావు గారు కూడా వారికి ఎటువంటి కృతజ్ఞత చెప్పాలంటే మా కుటుంబము నా వంశం కూడాను వాళ్ళ మీద వాళ్ళకి కృతజ్ఞత అనేది నా వంశీయులు కూడా నమస్కారం చెప్పుకోవాలన్నమాట. అటువంటి అత్యద్భుతమైన ఈ మండలాన్ని, ఈ దేవాలయాన్ని నాకు ఇస్తున్నారండి. చాలా ధన్యవాదాలు. అలానే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు అనేది సాధారణం కాదని నేను నా యొక్క మనసులో మాట ఉద్దేశం. అలానే మా మేస్త్రి గారు కూడా ఉన్నారు, శ్రీనివాస్ గారి పేరు. వారు కూడా నాకు చాలా సహకరించారు. వారికి మేము కూడా అట్లానే వారికి ఎటువంటి ఆటంకాలు రాకుండా చూసుకునే బాధ్యత నాకు ఉన్నది. యజమానిగా నేను ఎవరిని నొప్పించకుండా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించే ఆ యొక్క కర్తవ్యాన్ని నేను రూట్ క్లియరెన్స్ చేసుకుంటూ ఉంటున్నాను. సో ఈ ముగ్గురు యొక్క ధర్మం వలన నాకు మందిరం ఏర్పడుతుంది. చాలా ఎట్లాగా మానసికంగా కూడా ఎంతో హ్యాపీ, అది ఆ తృప్తి నా మనసులోనే ఉందన్నమాట, అనుభవం కూడా. 3D రూపంగా మన ఇంటి తయారైతే ఈ రకంగా ఉంటుంది అనే వర్క్ అనేది మనము ఎన్నాళ్ళ పాటు చేసాము, ఎన్నో వైవిధ్యాలు చేసాము. మేము ఏదైతే డిజైన్ పట్టుకుంటే మీ మనసుకి ఉన్నామా చాలా అనేది చాలా గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మాకు ఒక 3D మోడల్లో ఒక మందిరాన్ని ఇచ్చారు. అంటే ఒక ఇంటిని నేను మందిరంగా భావిస్తున్నాను కనుక నేను మందిరం అనే వస్తుంది నాకు. వారు ఆ స్ట్రక్చర్తో నాకు ఇచ్చారు. మనం ముందుగానే ఇట్లాగా ఉండాలి, ఇట్లా బాగుంటుంది అనేది మనకు కళ్ళకి కట్టినట్టుగా ఆ రూపాన్ని అక్కడ తీసుకుని అక్కడ పెట్టుకునే విధంగా గురుగారు నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఒక 4 రోజుల్లో గురుగారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. మాకు దగ్గరలో కాబట్టి మేము దగ్గరకు వెళ్ళి గురుగారిని కలిసి మా యొక్క కొలతలు వగైరాలు ఇచ్చిన తర్వాత, మరి డిజైన్ ఇచ్చిన తర్వాత దానిలో కూడా మాకు కొన్ని మా కోరికలకు తగ్గట్టుగా వారు మళ్ళీ ధర్మాన్ని తప్పకుండా మళ్ళీ ఆ కోరికకి ఆ ధర్మాన్ని తప్పకుండా వారు మళ్ళీ ఆ డిజైన్ చేసి దాన్ని మళ్ళీ రీఫ్రెష్ 1కి 4 చూసుకొని నాకు ఎంతో గైడెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ప్రతి దానిలో కూడా నాకు భయపడ్డాను నేను, ఎట్లాగా అంటే ఇది నేను చేయగలనా, పెట్టగలనా అని. కానీ గురుగారు గైడెన్స్ ఇవ్వటము, నేను అట్లాగా ముందుగా నేను తీసుకెళ్ళి దాన్ని ఈ ధర్మంలో నా గుడిలో నేను కూర్చోబెట్టుకోవడం చాలా అదృష్టం. డిజైన్ విషయంలో చాలా ఎక్సలెంట్. చాలా ప్రతి దానిలో కూడాను పెన్ టు పెన్ గురుగారే వచ్చి కోటేశ్వరరావు గారు మీరందరూ చాలా గ్రౌండ్లో కూర్చొని ఒక శిల్పి చెక్కుతాడు ఒక రాయిని, అదేవిధంగా ఆ డిజైన్ విషయంలో చక్కగా గురుగారు నాకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇది మానసికంగా మనసాక్షిగా చెప్తున్న మాట. వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. మన ధర్మానికి ఇంజనీరింగ్ పాయింట్ అసలు స్ట్రక్చర్ కూడా ఖచ్చితంగా అని మేము నొక్కి ఒక్కాడించాం. ఎందుకంటే మాకు ఆ ధర్మం తెలియదు. బేసిక్గా కంప్యూటర్ సైన్స్. కేశవరావు గారికి మంచి అనుభవం ఉంది. అయితే ప్రపంచానికి కావాల్సింది ఏంటంటే ఆథరైజేషన్. సో అందువల్ల మనము ఆథరైజేషన్ వెళ్ళమన్నాము. ఆ పని కూడా గ్రౌండ్లో చేయడం వల్ల కలిగి తృప్తి అయింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా అండి, గురుగారు నాకు ప్రతి విషయంలో కూడా గురుగారు ఎంతో సలహాలు ఇచ్చారు. కోటేశ్వరరావు గారు దానిలో వాళ్ళు స్ట్రక్చర్ కట్టడంలో వారికి ప్రజ్ఞత ఉన్నది. సో ప్రతిదాన్ని కూడా గురుగారు ఒక సలహా ఇస్తే దాన్ని ఇలా చేయాలి, మనం ఇలా వెళ్తే బాగుంటుందని వారు మళ్ళీ నాకు గైడెన్స్ ఇవ్వటము. నేను దాన్ని తీసుకెళ్ళి ఒక స్ట్రక్చర్ మెయిన్ ఇక్కడ గురుగారు ఏం చెప్పారంటే మనిషికి వెన్నుముక్క ఎంత అవసరమో ఆ బిల్డింగ్కి ఆ ఇనుము అనేది అంత ముఖ్యము. సో దాన్ని స్ట్రక్చర్ ఇంజనీర్ పెట్టి అయితే నాకు అంతగా స్టామినా అంటే ఫైనాన్షియల్లీగా నేను కొద్దివాడిని. సో కానీ నేను ఉండే ఇల్లు ఎలా ఉండాలా అని గురుగారు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేను స్ట్రక్చర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రౌండ్ సాయిల్, గ్రౌండ్ కూడా మట్టి యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనే ప్రతి దాన్ని కూడా గురుగారు చెప్పినట్టుగా నేను ఫాలో అవుతున్నాను. సో ఆ రోజు నేను కొంచెం మదన పడ్డాను, ఏంటి ఇవన్నీ హెవీగా అవుతుంది, రేపొద్దున నాకు ఏమైనా బర్డెన్ అవుతుందా అంటే ఖచ్చితంగా చెప్తాను, బర్డెన్ ఎంతైతే పడతామో దానికి 100 రెట్లు ఆత్మతృప్తి ఉంటుంది. 100 రెట్లు ఆత్మతృప్తి. ఎందుకు అంటే మనం పెట్టేది పావల, కానీ మనకు తెలియకుండానే మాకు వచ్చింది గురుగారు 1 రూపీ 100% మాకు
తృప్తి వచ్చింది. ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది, రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఇంకొక 4 స్టేర్లు నేను కట్టుకోవాలనే ధైర్యం నాకుంది. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది ధర్మం ఎంత, మనం వాస్తు ధర్మం ఎంత ముఖ్యమో అలానే ఆ ఇంటి యొక్క గట్టితనం అంత ముఖ్యము. ఇప్పుడు మనం తక్కువ క్వాలిటీతో ఏముందని మనం పోతాము, రేపొద్దున ఆ కొలతలన్నీ ఆ బిల్డింగ్ అట్లా ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ డ్యామేజ్ అయినప్పుడు ఆ కొలతలు అనేది మైనస్ అవుతుంది. అప్పుడు మనమే కదా బాధపడేది. సో ప్రతి దానిలో కూడా మనం ఇంటి విషయంలో మనం తగిన జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం. సో ఓవరాల్గా మేస్త్రి గారు మనకు కావాలి. అవును, పర్వాలేదు. ఇప్పుడు మేస్త్రి గారికి కూడా మేము పనిచేసే ముందే మేము కోటేశ్వరరావు గారు మేస్త్రి గారితో మా చేత మాట్లాడించండి అని రిక్వెస్ట్ చేస్తాం. సార్ మా విధి విధానాలు ఇలా ఉంటాయి, కాస్త కొంత లేబర్ విషయంలో కూడా మేము వచ్చినప్పుడు కోట 2-3 గంటలు లాస్ లాగా ఉంటుంది. ఎందుకంటే అందరి దృష్టిలో ఆ కట్టుబడి లెక్కేస్తారు ఇంటి వాళ్ళకి. కానీ ఆ లేబర్ పెట్టినప్పుడు ఆ లేబర్ కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రి ఏం ఆలోచిస్తారు, నాకు ఆ రోజు ఇంత ఎసెప్టివ్ పని జరిగితేనే ఆయన లేబర్ కాంట్రాక్ట్ గిట్టుబాటు అవుతుంది. సో అందువల్ల మేము విజిట్స్కి వచ్చినప్పుడు కాస్త విడిగా కొంత మీరు భరాయించాలి, సగం కూలీ అయినా అని వారు చెప్పడము, అది మేస్త్రి గారు కూడా సంతోషంగా సమ్మతించడం జరిగింది. సో మేస్త్రి గారు శ్రీనివాస్ గారు నరసరావుపేట బాగా అనుభవజ్ఞులు. సార్ మేము మనతో పని మొదలు పెట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు, పాఠకులకు కానీ వేరే తాపీ మేస్త్రులకు కానీ మీరు ఇచ్చే సందేశం కాస్త దయచేసి చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు ఆళ్ళ శ్రీనివాసరావు, కారంపేట, నర్సరావుపేట. నాకు ఇప్పుడు 43 సంవత్సరాలు అయిపోయి 44వ సంవత్సరం సీనియారిటీ ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్లో మొట్టమొదటిసారిగా నర్సరావుపేటలోనే ఫస్ట్గా నేను భావిస్తున్నాను ఈ స్ట్రక్చర్, ఈ రంగా డిజైన్ కానీ ఈ కొలతలు కానీ ఈ రకంగా కానీ ఈ సిద్ధాంతపరంగా వాస్తుపరంగా గదిని 9 భాగాలు చేసుకుంటా, ఏ గది కాగా 9 భాగాలు చేసుకుంటా, అంగుళాన్ని 32 భాగాలు, అంగుళాన్ని 32 భాగాలుగా చేసుకుంటా కొలతలు పెట్టి దాన్ని గురువుగారు ప్లస్ కోటేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ, మాకు కూడా తెలియదు ఇది ఏంటి అనేది మేము కూడా తెలుసుకొని ఆయన ద్వారా తీసుకున్న తర్వాత ఇది కూడా ఒక అవసరం కావాలి. మేము ఎంతోమంది సిద్ధాంతాలు చూసాం, ఎంతోమందిని ఎన్నో రకాలుగా సిద్ధాంతాలు అందరి రకాలుగా చూస్తూ ఉంటాం. ఇది ఒక డిఫరెంట్గానే కనపడుతుంది మాకు కూడా. దేవాలయం లాంటి గృహం, దేవాలయం లాంటి గృహం, ఆ గృహాన్ని గురుగారి ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది. దానికి గురుగారు కూడా మాకు క్షుణ్ణంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏంటి ఇప్పుడు ఎలా పోవాలి ఎలా పోవాలని సలహా సూచనలు ఇస్తున్నారు. దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. మేము చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మా వర్కర్స్కి ఇబ్బంది లేకుండా, ఇంటికి వనరుగా అన్నింటి వాళ్ళు మాకు వర్కర్స్ అన్ని సహకారం చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అదనంగా ఏదైనా అయితే ఆయన భరాయించుకుంటాం. సాటిస్ఫాక్షన్ చేస్తుంటే చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా సంతృప్తిగా నిర్మాణం అనేది జరుగుతుంది ఇప్పటికి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసేవాళ్ళు ఏంటంటే ఇంత 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 ఏంటి ఇంత ఏంటి ఇంత హెవీగా చేస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. ఆయన ఆలోచన ముందు భవిష్యత్తు చూసుకొని పెట్టుకుంటున్నాడని చెప్పి మేము కూడా చూడటం జరుగుతుంది. నర్సరావుపేటలోనే ప్రప్రదంగా ఇది ఫస్ట్ టైం నేను చూడటం. నా ఫీల్డ్ నేను నిలిచినంత వరకు ఇంతవరకు ఇట్లాగా దేవాలయాలకు కూడా తక్కువ, దేవాలయాలకు కూడా ఈ రకం కొలతలు ఈ రకంగా తీసుకోవడం, మెజర్మెంట్ తీసుకోవడం అనేది చాలా తక్కువ. నేను కొన్ని దేవాలయాలు కట్టాను, చేశాను. ఇది అనేది ప్రాసెస్ అనేది కరెక్ట్ ప్రాసెస్ అని మాకు కూడా అనిపించింది. శంకుస్థాపనలు కూడా పంచశంకురామాలు చేశారు, 5 శంకుస్థాపనలు చేశారు. అది వాస్తురీత్యా వాళ్ళకి. ఇప్పటివరకు ఇంటి యజమాని అయిన అనిల్ కుమార్ గారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనసు సంతృప్తిగా పెట్టిన రూపాయిని సద్వినియోగం జరుగుతుంది. మనకు ఎలాంటి నిర్వినియోగం లేదని మేము కూడా చెప్తున్నాం. రూపాయి అనేది ఆయన బరాయించుకొని చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా చేయడం జరుగుతుంది. అయితే మాత్రం చిన్నవాళ్ళకి ఇది అందుబాటులో ఉండదేమో అని మేము కూడా గురువుగారు సలహా అడిగాం. లేదు చిన్నవాళ్ళకైనా సరే సెంట్ అయినా సెంటున్నరైనా వాళ్ళలో కూడా మేము డిజైన్ ఏర్పాటు చేసి దానికి తగ్గట్టుగా మేము చేసి ఇవ్వగలుగుతాం అని మాకు కూడా చెప్పారు.
మేము కూడా బరాయించుకొని చూసేవాళ్ళు ఉంటే దీన్ని బట్టి ముందుకు వెళ్ళడానికి బాగా సూచనలు బాగానే ఉన్నాయని చెప్పి మాకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. ఇదైతే మాత్రం చాలా రియల్గా విజయంగా జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం. కావాలని అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే వర్క్ కూడా అలానే జరుగుతుంది. మాకు కూడా వర్కర్స్కి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన కూడా చూసుకుంటూ వస్తున్నాడు. అలా ఉన్నప్పుడే వర్కర్స్కి ఓనర్కి ఇబ్బందులు లేకుండా గురువు గారికి మధ్యలో స్ట్రక్చర్ ఇంజనీర్ గారికి కానీ ఎలాంటి డిఫరెన్స్లు లేకుండా వాళ్ళు చెప్పిన రూట్లో మేము కూడా వెళ్ళడానికి కూడా మేము కూడా సహకరిస్తాం జరుగుతుంది. ఇందులో చిన్న కరెక్షన్ అండి, పంచ శంకుస్థాపన అనేది అది వారి వ్యక్తిగతం. మనము ఈశాన్యంలో చేయమని గురువుగారు చెప్పారు. కానీ ఇంటిని 9 జోన్స్ కింద విభజించుకునేటప్పుడు ఆ యొక్క 9 జోన్స్లో కార్నర్లో ఉన్న జోన్స్లోని మధ్య భాగంలో ఆ మధ్య భాగంలో కూడా నేను చేసుకుంటా అన్నప్పుడు, బ్రహ్మస్థానంలోనూ చేసుకుంటా అన్నప్పుడు మేము గౌరవించాం. ఎందుకంటే మేము ఒక చోట మాత్రమే ఇచ్చేస్తాం, మీరు అన్ని రకాలుగా సంకల్పం చెప్పుకోవాలనుకున్నప్పుడు చెప్పుకోండి అని చెప్పాం. కానీ అది వారి వ్యక్తిగతమైన అభిలాష కాబట్టి ముందుకెళ్ళమని. ఎందుకంటే మాకు కావాల్సిన ఈశాన్యంలో అక్కడ జరుగుతుందా లేదా మా లెక్క అంతే. మిగతా ఎన్ని చోట్ల అది ఆయన ఆనందం. 2 సార్ అన్నారు కొలతలు 1/32 సాధించాము, కొలతల్లో ఉండదని. ఎందుకు అలా చేయాలి అనుకునేటప్పుడు ఒక ఇంటి ఆత్మ, ఒక సద్గుణాన్ని, ఒక నక్షత్ర బలం తీసుకోవాలంటే ఈ కొలతల్లోనే, ఈ ప్రపోర్షన్స్లో సాధ్యమవుతుంది అనేది ఒక లెక్క కట్టినప్పుడు కోటేశ్వరరావు గారు కానీ నేను కానీ ఆ కొలతను సాధిస్తేనే ఆత్మ పుడుతుందని తెలిసినప్పుడు ఆ కొలతలు మేము సాధించాలి. అందులో ఉన్న ఉద్దేశం, నిగుడార్థం ఏంటంటే ఆ దైవత్వం ఆ స్పేస్ని ఎంక్లోజ్ చేసినప్పుడు అందులో ఒదిగిపోతాడు ఆత్మరూపంలో. ఆ కొలతలు ఉంటేనే ఆయన ఆ రూపాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఆయనకు ఒక రూపాన్ని ఇస్తున్నాం, భగవంతుడికి ఒక రూపాన్ని 4 గోడల మధ్య మేము ఇస్తున్నాం అన్నమాట, ఒక అంగవైకల్యం లేకుండా. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అంగవైకల్యం ఇచ్చిన కాడి నుంచి అది నన్ను, నా తరతరాలని ఒక శాపంగా ఉంటుంది. అందుకని భయంతో పాటు భక్తి కూడా ఉంది, భయం కూడా ఉందన్నమాట మాకు, అంగవైకల్యం రాకూడదని. ఆ విధంగా ఒక మంచి వాస్తుముహూర్తానికి కార్యక్రమం మొదలైంది. డబ్బులున్నా పని ఎప్పుడు జరగదండి, గుర్తుపెట్టుకుని. డబ్బులున్నా ఆటంకాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో నవ్వుకుంటూ పని జరగడం అనేది ఉత్తమం. అది ఇక్కడ నడుస్తుందా లేదా? నడుస్తుందండి, 100% ఎటువంటి అరమరికలు ఉండవు. ఏదైనా అవసరం వచ్చినా ఆయనకి ఒక మాట చెప్పగానే ఆయన అమ్మటే అర్థం చేసుకుంటాం. ఆయన కష్టపడి కష్టజీవి కింద నుంచి కష్టపడుతూ పైకి వచ్చినవాడే. ఈ పైకంటే పూర్తిగా పై స్థానం కాదు, ఆయన కూడా మధ్యస్థంలో మనిషే. ఏదో భగవంతుడు ఇప్పటికి ఆయన సంకల్పం కలిగింది, గృహం కట్టుకోవడానికి అవకాశం భగవంతుడు ఇప్పుడు నిర్ణయించాడు. దానికి రూపాయి పోగు చేసుకొని ఆయన కూడా బిగిన్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా ఉన్న విషయం కూడా కాదు, ఆయన పూర్తిగా హై రేంజ్ కాదు, లో రేంజ్ కాదు, మధ్యస్థం మనిషి. ఈ మధ్యస్థం మనిషి ఇంత డీప్గా వెళ్ళిపోతున్నాడని మేము కూడా ఆశ్చర్యంగానే ఉంది మాకు. సంకల్పం అదే రకంగా నేనైతే ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు నేను కొన్ని చూడగలుగుతానండి. ఇంటిలో ఆయన ఉన్నతిని చూస్తాను, ఇంటిలో వారి అన్నదమ్ములు 2 మ్యారేజెస్ని నేను చూశాను కూడా. మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.